వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు లోక్సభ పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని బీసీ వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. టీడీపీ బలం కోట్ల నేపథ్యం చూస్తే పైకి ఏకపక్ష పోరుగా కనిపిస్తున్న గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. కర్నూలు లోక్సభ నుంచి కోట్ల కుటుంబం అత్యధిక సార్లు విజయం సాధించింది. రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. జిల్లాలో కేఈ కోట్ల కుటుంబాల మధ్య 65 ఏళ్లకు పైగా రాజకీయ వైరం ఉంది. ఇరు కుటుంబాల మధ్య అసలు పొసిగేది కాదు. రెండు కుటుంబాలను చంద్రబాబు ఒక్కటి చేశారు. ఒకే తాటిపైకి తీసుకురాగలిగారు. ఇప్పుడు ఇద్దరు భుజాల మీద చేతులేసుకుని తిరుగుతూ ఒకే వాహనంలో కలిసిమెలిసి తిరుగుతూ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా రాజకీయంలో ఇది కీలక మలుపు. లోక్సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న వాల్మీకులు, చేనేతలు, యాదవులు తమ వైపేనని టీడీపీ, ముస్లిం మైనార్టీలు, ఎస్సీలు, రెడ్లలో ఎక్కువ ఓట్లు తమకేనని వైసీపీ అంచనా వేసుకుంటోంది. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, పెద్ద ఎత్తున నేతల చేరికలు టీడీపీ విజయానికి కారణాలుగా ఆ పార్టీ భావిస్తోంది. కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్న కర్నూలు లోక్సభ స్థానంలో టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ కుటుంబ నేపథ్యం, దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న కేఈ కుటుంబంతో సఖ్యత, అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఆర్డీఎస్ గండ్రేవుల, వేదవతి, ఎల్ఎల్సీ ప్రాజెక్టుల మంజూరు లాంటివన్నీ కోట్లకు అనుకూలమే. అలాగే బలమైన నేతలందరూ టీడీపీలో చేరడం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులందరూ కోట్లకు సహకరిస్తుండటం కలిసి వస్తున్నాయి. అయితే పూర్తిగా పార్టీ బలంపైనే సంజీవ్ మార్క్ పెట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కు వైద్యుడిగా జిల్లాలో మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గెలవడం కూడా వైసీపీకి బలంగా మారాయి. జిల్లాలో వైసీపీ బలం ఆ పార్టీ అభ్యర్థికి కలిసి రావచ్చు. అయితే సంజీవ్ కుమార్ కు ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, వైసీపీలోనూ ఎవరికి తెలియకపోవడం, టికెట్ రాని వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉండడం ఈయనకు మైనస్ అవుతోంది. పలువురు నేతలు ఇటీవలి కాలంలో టీడీపీలో చేరిపోయారు. అయితే వైసీపీ కంచుకోట అని అభ్యర్థితో సంబంధం లేకుండా ఓట్లు వేస్తారన్న అంచనాలు వైసీపీలో ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పార్టీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. సీనియర్ నేత అయిన కోట్లతో సంజయ్ కుమార్ పోరు ఆసక్తిని రేపుతోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.